రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు నగరంలో డ్రగ్స్ కలకలం 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం. 3 యువకులను అదుపులోకి తీసుకున్న ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది. పట్టుబడిన 3 యువకులు నగరవాసులు కావడం గమనార్హం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గల ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ 2లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో నిషేధిత మత్తు పదార్థం కొకైన్ ను ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ 2 అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా నార్కోటిక్స్ నేరాలపై నగరంలో నిఘా పెట్టామని ఆయన అన్నారు. కోకా అనే చెట్టు నుంచి తయారు చేసే కొకైన్ అనే నిషేధిత మత్తు పదార్థాల్లో చాలా అరుదుగా దొరికే డ్రగ్ అని అన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు 7 కొకైన్ ప్యాకెట్లు 3 ద్విచక్ర వాహనాలు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గ్రాముకు 3,000 రూపాయలు అమ్ముతున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలపై ఈగల్ టీం పనిచేస్తుందని ఆయన అన్నారు. గత 2024 సంవత్సరంలో 2,330 కేసులు నమోదయ్యాయి. లిక్కర్లో 13,130 లీటర్లు, బీరులో 4,200 లీటర్లు, గంజాయి 422 కేజీలు మరియు 111 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. నగరంలో మత్తు పదార్థాలు సేవిస్తున్న అమ్ముతున్న సమాచారం తెలిసిన వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మీకు ప్రెస్ మీట్ జనవరిలో మేము పెట్టడం జరగలేదు. గత సంవత్సరము ఈ డివిజన్లో అంటే గుంటూరు, పల్నాడు 2 జిల్లాలకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో గత సంవత్సరము ఈ 2 జిల్లాల్లో ఎన్ని కేసులు బుక్ అయినాయని నేను సంక్షిప్తంగా అబ్స్ట్రాక్ట్ చెప్తాను. అవి కూడా మీరు నోట్ చేసుకొని మీరు రాయండి. మొత్తము 983 కేసులు అంటే 3,036 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 2,771 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం లిక్కరు 13,130 లీటర్ల 630 మిల్లీలీటర్ల లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. వీరు వచ్చి 4,781 లీటర్లను సీజ్ చేయడం జరిగింది. బెల్లపూటను 1,17,100 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 422 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అక్రమ కళ్ళు 8 లీటర్లను, ఫ్లోరల్ హైడ్రేట్ను 150 గ్రాములని, అట్లాగే ఈ యొక్క క్రైమ్స్లో 111 వాహనాలను కూడా స్వాధీనం చేసుకొని కాన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గత సంవత్సరం 24 సంవత్సరం జరిగిన ఈ ఫిగర్స్. అలాగే గత నెలలో ఏమేమి మేము పట్టుకున్నాం అనేది కూడా అంటే డిసెంబర్ నెల గురించి చెప్తాను. అలాగే ఈ డివిజన్లో 244 కేసులు బుక్ చేయడం జరిగింది. 195 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కరు 711 లీటర్లను స్వాధీనం చేసుకున్నాం. బీర్ను 11 లీటర్లు, ఐడి లిక్కరు 82 లీటర్లు, ఎఫ్జే వాష్ 15,900 లీటర్ల ఎఫ్జే వాష్ ముఖ్యంగా మాచర్ల, చేంజర్ల, నర్సరావుపేట ఏరియాలోనే నాటుసారా ఉంది. ఆ ఏరియాలో స్వాధీనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే 1.19 గ్రాముల ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 8 వెహికల్స్ కూడా గత నెలలో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మత్తు పదార్థాల గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ 1 టౌన్ 2 టౌన్ 2 స్టేషన్స్ ఉన్నాయి, వాటికి కానీ అధికారులకు కానీ తెలియజేయండి. లేదంటే 14500 ఇది టోల్ ఫ్రీ నంబర్. ఆ టోల్ ఫ్రీ నంబర్కి మీరు సమాచారం ఇవ్వవచ్చు. అలాగే పోలీస్ శాఖ కూడా ఇచ్చినా కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు అనేది గవర్నమెంట్ చాలా ప్రొసీజర్ తీసుకొని ప్రత్యేకంగా దీనికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. వారందరి సహకారంతో ఈ యొక్క NDPS యాక్టివిటీస్ ఆ యొక్క సబ్స్టెన్స్ అన్ని కంట్రోల్ చేయాలని నిశ్చయంగా ఉంది. కాబట్టి దాని మీద